నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేనే స్వీటీ. నగరానికి చెందిన సతీష్ అనే యువకుడి ఆత్మహత్య విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ దళిత నాయకులు ఖండించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని శ్రీరామ్ నగర్కు చెందిన సతీష్ అనే యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఇందులో టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని, అలాగే ఈ సంఘటనకు సంబంధించి దళిత కానిస్టేబుల్ మహేష్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి దుర్భాషలాడటాన్ని ఖండిస్తూ కర్నూలు అసెంబ్లీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ దళిత జేఏసీ నాయకులు ఏసు, పామన్న, సుంకన్న, రవికుమార్, ప్రవీణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ విఫలమై సతీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దానికి రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు సంబంధించి దళిత పోలీస్ మహేష్ పై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులను గురించి వారు వివరించారు. ఇదే సంస్కృతి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని తెలిపారు. అనంతరం వారు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్యకు ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఒక దళిత కానిస్టేబుల్ అయినటువంటి మహేష్ అనే వ్యక్తిపై నిజం లేని ఆరోపణ చేయడము ఎంతవరకు సబబో వైసీపీ పార్టీ నాయకులను మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీకి సహజమైనటువంటి మాటలు దళితులపైన కేసులు పెట్టడము. ఎందుకంటే అమరావతిపై ఎప్పుడైతే విజయవాడలో మహిళలు, కొంతమంది యువకులు, పెద్దవాళ్ళు, పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దళితులు అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినప్పుడు దళితులపైన కేసు పెట్టడం అనేది వాళ్ళకు అలవాటైనటువంటి పద్ధతి. అందుకే ఈరోజు కర్నూలులో కూడా మన ఎస్వి మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఒక దళిత కానిస్టేబుల్ పైన ఆరోపణలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే అటువంటి ఆరోపణలు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక దళిత కానిస్టేబుల్ని ఆరోపించిన విషయంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దయచేసి వైఎస్సీ పార్టీ నాయకులారా తెలుసుకోండి, మీ యొక్క ఎమ్మెల్సీ ఉన్నటువంటి నాయకుడు ఒక అనంతబాబు డ్రైవర్ని హత్య చేసి కారులో పెట్టుకొని ఇంటికాడ భార్యకప్ప చెప్తే ఆ రోజు మీకు పొరపాటైనటువంటి అలవాటు. కాబట్టి ఈరోజు అదే పద్ధతిలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడము చాలా సిగ్గుచేటు, అవమానము, అన్యాయము, దళితులపైన ఇంకా చేయడం అనేది అన్యాయము. అదే మీకు దమ్ము దయ ఉంటే అగ్రవర్ణాలపైన మీరు ఈ విధంగా ఆరోపణ చేయండి. మేము ఇంకా ఎంత దూరమైనా మేము వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి వైసీపీ నాయకులారా, దయచేసి మీరు దళితులపైన కానీ మీరు ఆరోపణ చేస్తే మా యొక్క దండోర విషయంలో ఏం జరుగుతుందో మీకు ఎదురొట్టి కూడా మేము సైనికులా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఖండిస్తున్నాం. నిన్న ఎస్వి మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తూ దళితుడైన కానిస్టేబుల్ పైన ఆయన ఉద్యోగం ఆయన చేస్తూ ఉంటే ఆయన పైన శవ రాజకీయం చేస్తూ ఆయనని వేధింపు చేసినాడని చెప్పేసి ఎంతవరకు అనడం అనేది మీ ఉద్యోగకే మేము వదిలేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు గతంలో ఎన్ని శవ రాజకీయాలు ఎన్ని చేస్తున్నారో, కర్నూలులో ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీకు తెలుసా? ఏదో చిన్న ఒక రోజు పెట్రోల్ బంకు బంద్ అయితేనే పెట్రోల్ బంకులు అన్ని తీసుకుపోయి పెట్టినారు. కర్నూలు ఇంత అభివృద్ధి జరుగుతుంది, కర్నూలు ఇంత మంచిగా జరుగుతుందంటే మీ కళ్ళు ఎవరికి మంచిగా లేవు. ఎప్పుడెప్పుడు యాశవం దొరుకుతుంది, ఎవరి కాడవో ఏం మాట్లాడాలా అని చెప్పేసి మీకే ఇది ఉంటుంది. మీరు ఇలాంటి వాక్యాలు మానుకోండి. శవాల కాడికి పోయి మా దళితుల గురించి, మా దళిత కానిస్టేబుల్ గురించి, దళితుల గురించి మీరు మాట్లాడితే ఖబర్దార్, దళితులంతా ఏకమై మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకమితంగా కర్నూలు నుంచి తరిమి కొడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. నిన్నటి దినము ఆదివారం రోజున సతీష్ అనే అబ్బాయి ప్రేమ వ్యవహారంలో ప్రేమ విఫలమై అమ్మాయి వేధింపులకు గురి చేస్తున్నావు, నేను సోమవారము ఎస్పీ దగ్గర ప్రజా దర్బార్లో నీ మీద ఫిర్యాదు చేస్తానని ఆ అమ్మాయి చెబితే అతను ప్రేమ విఫలమై మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకుంటే ఈ కేసులో, ఈ ఆత్మహత్యలో ఎలాంటి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ నాయకులని కానీ, ముఖ్యంగా దళిత పోలీస్ అయిన మహేష్ని
ఈ కేసుకు ముడిపెడుతూ ఈ కేసుకి సంబంధాన్ని అంటగడుతూ ఆయన వేధింపుల మూలంగానే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ అని ఆరోపణలు చేస్తూ కర్నూలు వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇలా దళిత ఉద్యోగి పైన లేని నిందలు ఆరోపణలు చేసి కేసు నమోదు చేయాలా, సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలని వేధింపులకు గురి చేస్తావడం ఇది చాలా దారుణం. మేము తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ తరఫున దళితులపైన వేధింపులు, దళిత ఉద్యోగులపైన వేధింపులు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలులో దళితుల ఓటు బ్యాంకుకు దూరమైనటువంటి వైసీపీ పార్టీ మళ్ళీ దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలా, లబ్ధి పొందాలా అని కుట్రలు పన్నుతూ ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, సంబంధం లేని కేసులలో టీడీపీ నాయకులను కానీ దళిత పోలీసులను కానీ మీరు దళిత అధికారులను కానీ ముడిపెట్టొద్దండి, బలి చేయొద్దండి అనే సందర్భంగా మేము మీకు సవినయంగా కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీరామ్ నగర్ 23వ వార్డులో సతీష్ అనే వ్యక్తి తమ్ముడు చాలా మంచి పిల్లోడు. వాళ్ళ కుటుంబం కానీ ఒక చిన్న లవ్ విషయంలో ఆ పిల్లోడు కుటుంబంకి కూర్చొని మాట్లాడకుండా అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ పిల్లోడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళతోటి మాట్లాడిపోయేది పోయి ఇది తెలుగుదేశం కుట్ర అంటే లవ్ చేసుకునేది వాళ్ళు 15 ఏళ్ళ నుండి లవ్ చేసుకుంటే కానీ తెలుగుదేశం కుట్ర మినిస్టర్ వాళ్ళు అని ఇట్లాంటి శివ రాజకీయాలు చేసుకోవడము ఎక్స్ ఎమ్మెల్యే మానుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మహేష్ అనే సార్ని దళితుడిని ఒక కానిస్టేబుల్ని అతను వాళ్ళకి సపోర్ట్ చేసినాడని ఏ కానిస్టేబుల్ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటారు. ఎవరికైనా కానీ చనిపోయిన వ్యక్తికి కానీ ఎవరికైనా కానీ అట్లా వాళ్ళ మీద మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దళిత నాయకుడిని మా కానిస్టేబుల్ సార్ని మాట్లాడినందుకు ఎస్పీ మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద కఠినమైన చర్యలు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే శివ రాజకీయాలు మానుకోవాలి ఎవరైనా కానీ, అది టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలైనా కానీ మనం ఏదైనా చనిపోయిన వాళ్ళకి పోయి మనం అండగా ఉండి అమ్మ ఎట్టో చనిపోయినాడు ఏమనేది పోస్ట్ మార్టం చేసి వాళ్ళు మట్టి చేసుకునేటట్టు చేయాలి. వచ్చి రాజకీయం చేసేది కాదు ఇది. అసలు రాజకీయానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లవ్ చేసుకునే వాళ్ళు సతీష్ అనే పిల్లోడు, ఒక అమ్మాయి శ్రీరామ్నగర్ అమ్మాయి, వాళ్ళ కుటుంబంకి నచ్చజెప్పేది పోయి వైసీపీ మొత్తం మేము మద్దతు ఇస్తున్నాం చనిపోయిన పిల్లోనికి. ఇది మినిస్టర్ వాళ్ళు చేసినారంటే ఏం సంబంధం ఉందా? మా భరత్ సార్ తరఫున మా భరత్ సార్ ఎప్పుడైనా కానీ మా వార్డులో చనిపోయిన వాళ్ళకి మా తమ్ముడు సునీల్ కానీ మేము కానీ వార్డు తరఫున మీరు చనిపోయిన బాధలు ఉన్నారమ్మా, మీ ఇంట్లో చనిపోయిన మా ఇంట్లో చనిపోయిన ఒకటే అని, మీ కడుపు కాలిందని ఆర్థికంగా మేము ఏదైనా హెల్ప్ చేద్దామని మేము పోవడం జరిగింది నిన్న రాత్రి. అట్లా చేయాలి కానీ మనం ఏదైనా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా ఏం చేయలేకుండా పోస్ట్ మార్టం కాకుండా రెచ్చగొట్టడము, పార్టీలకు ఉపయోగపడము ఇది తప్పు. వైఎస్ఆర్ పార్టీకి ఎక్స్ఎమ్మెల్యే గారికి ఎస్పీ మోహన్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. నిన్న జరిగిన సమస్యలో సచిన శివుని మీద రాజకీయం చేసేది అది పద్ధతి కాదు. మోహన్ రెడ్డే కాదు ఎవరైనా కానీ వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి ఓదార్చి వాళ్ళకి ఏదైనా సాయం చేసి ధైర్యం ఇచ్చి ఉండాలి. కానీ ఇట్లా కేసు కట్ట దళితులు ఒక కానిస్టేబుల్ కాకూడదు, డాక్టర్లు కాకూడదు. ఈ వైఎస్ఆర్ వాళ్ళకి ఏమంతా కుట్రపా దళితుల మీద కొద్దిగా తెలుసుకోండి. దళితాలు అంటే ఎన్న ముక్కలాంటిది. దళితాలు అనగా రైతు కుటుంబం అనగా ఒకటి కొంచెం చూసుకొని నడిస్తే బాగుంటుందని చెప్తున్నాము. అదేవిధంగా దళితులు దొరికినారని పూర్తి మినిస్టరు ఉన్నాడని మినిస్టర్ పైన అపనిందలు వేయడము తప్పు. ఆ కేసుకి ఈయనకి ఎలాంటి సంబంధమే లేదు. జరిగింది ఒకటి, మీరు ఇచ్చింది ఒకటి, అది పద్ధతి కాదు. మీరు మానుకోవాలని దయచేసి చెప్తున్నాను. నగరంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన సతీష్ అనే యువకుడు ఈ నెల 3వ తేదీ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని 3వ పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. ప్రేమ విఫలమై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని, ఈ కేసును సమగ్రంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య మాట్లాడుతూ, నగరంలోని శ్రీరామ్ నగర్కు చెందిన సతీష్ అనే యువకుడు ఈ నెల 3వ తేదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలియజేశారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రేమ విఫలమై సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలింది అన్నారు. సతీష్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించిందని, అందులో పోలీసులు వేధింపులు చేసినట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు. మే 3వ తారీఖున ఉదయం 10:30 కర్నూలు పట్టణం శ్రీరామ్ నగర్ చెందినటువంటి సతీష్
అనే ఒక 27 ఏళ్ల యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అని మనకు వచ్చిన ఒక ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇతను గతంలో కూడా ఏప్రిల్ 18వ తారీఖున ఒక 20 డోలో 650 ట్యాబ్లెట్స్ మింగి అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు అతను గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. దాని మీద ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. అందులో అతను పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రయత్నం చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 10 రోజులకు అంటే ఏప్రిల్ 29వ తారీఖున జగన్ అనే ఒక వ్యక్తి, శ్రీరామ్ నగర్కు చెందిన జగన్ అనే ఒక వ్యక్తి స్టేషన్కి వచ్చి ఇట్లా శ్రీరామ్ నగర్ లొకాలిటీకి సంబంధించినటువంటి సతీష్ అనే వ్యక్తి అతని కుమార్తెను, జగన్ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఆమె యొక్క ఫోటోలు ఇతని ఫోన్లో ఉన్నాయి, వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి తనను ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకోవాలని, తనను ప్రేమించేలాగా ఉండాలని చెప్పేసి తనను వేధిస్తున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అతను తన కుమార్తెను బయటికి తీసుకురావడం కానీ తన కుమార్తె యొక్క పేరు బయట సొసైటీలో రావడం తనకు ఇష్టం లేదని, కేవలం తన కుమార్తె యొక్క ఫోటోలు అతని సతీష్ ఫోన్లో నుంచి డిలీట్ చేపిస్తే చాలు, తర్వాత అతను వాళ్ళ కుమార్తె జోలికి పోకుండా ఉంటే చాలు అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీదకు మనం కూడా అతన్ని పిలిపించి అతని ఫోన్లో నుంచి ఆ ఫొటోస్ అన్నీ కూడా అతని ద్వారానే అన్నింటినీ కూడా డిలీట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత అతను ఇక మీదట మళ్ళీ ఆ అమ్మాయి జోలికి నేను వెళ్ళను, ఆ అమ్మాయిని వేధించను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఏమీ అనను, తిట్టను అని చెప్పేసి ఒక కన్సెంట్ లెటర్ కూడా అతను రాసివ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో అతను ఆ అమ్మాయి తనను ప్రేమించడం లేదని ఒక తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను ఏదైతే సూసైడ్ నోట్ రాశాడో దానికి సంబంధించి ఫర్దర్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి కూడా పంపడం జరుగుతుంది, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్కి. అలాగే ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీయడం జరుగుతుంది. దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉంటే వాటన్నింటి మీద కూడా మనము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. సతీష్ అనే యువకుడు తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్న నేపథ్యంలో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ సహాయం తీసుకున్నామని నగరానికి చెందిన జగన్ తెలిపారు. సతీష్ ఆత్మహత్యకు సంబంధించి టీడీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అలాగే తనపై వస్తున్న ఆరోపణలను గట్టు తిలక్ తీవ్రంగా ఖండించారు. సార్, నేను పాప తండ్రిని సార్. నా పాపకి రోజు అబ్బాయి వల్ల చాలా టార్చర్ అయిపోయింది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పాపని బెదిరింపులు, ఫోన్ ట్యాపరింగ్లు ఇవి చేస్తాను చూడు, యాసిడ్ పోయడము ఇటువంటివి చేస్తాను చూడు, చంపేస్తాను, నాకు లవ్ చేయకపోతే చంపేస్తాను అని చెప్పినాడు సార్. అందుకు ఒకరోజు నేను తోలుకొచ్చేవాడిని సార్. పాప ఒకరోజు ఏడ్చుకుంటూ చెప్పింది సార్, నేను తిలక్ గారు నాకు ఎవరు లేరు సార్, తిలక్ గారు తెలుసు కాబట్టి ఆయనకు ఫోన్ చేసి ఒకసారి నాకు హెల్ప్ చేయనా, ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన వచ్చి నేను పోయినాను సార్, పోలీస్ స్టేషన్కి పిలిపించినారు. ఆ రోజు అబ్బాయిని పిలిపించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాపకి ఇబ్బంది లేకుండా చేయండి అన్న అంటే సారు వచ్చి ఆ అబ్బాయితో కూర్చోబెట్టి మాట్లాడించి నిలబెట్టడం కూడా నిలబెట్టాలి. అబ్బాయిని చాలా మంచిగా ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్పేసి ఇది చేస్తే వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చినారు సార్. ఆ రోజు నుంచి మా వల్ల కానీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చినాడు, మా వల్ల కానీ మా కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పినారు. అందుకు గాను మేము మళ్ళా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టార్చర్ మొదలైంది. ఇట్లా వేధిస్తూ చాలా వేధింపులకి రోజు పాప వేసింది సార్. ఇంకా తర్వాత సూసైడ్ చేసుకుంటానని 2-3 మాటలు బెదిరించినాడు సార్. ఇది 3వసారి సార్ చనిపోయినాడు. అందుకు తిలక్ గారికి కానీ భరత్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశంపై బురద చల్లడానికి పన్నాగం పన్నుతున్నారు సార్ ఇదంతా. కానీ నష్టపోయింది నేను, నా కూతురు సార్. తిలక్ గారి హెల్ప్ చేసినారు, అంతవరకే సార్. ఇప్పుడు జరుగుతున్న సతీష్ అనే వ్యక్తి ఇష్యూలో ఒక లెటర్ సర్కుల్ అవుతుంది. అది ఎస్వి మోహన్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మేమిద్దరం 15 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము అని రాసిపెట్టుంది.
అండ్ సతీష్ రాసిన సూసైడ్ లెటర్లో మాత్రం 10 years నుంచి మేము రిలేషన్షిప్లో ఉన్నాము అని రాసి పెట్టింది. అండ్ నా ఏజ్ ఇప్పుడు 25 years. అంటే నేను 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సతీష్ని లవ్ చేశాను. నేను 10 years ఉన్నప్పటి నుంచి తనని లవ్ చేశాను. పాలిటిక్స్ ఉండాలి కానీ మరీ ఇంతలా కాదు. అండ్ కొన్ని డేస్ తర్వాత సతీష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నన్ను హరాస్ చేయడం చేశాడు. అలా 2-3 days చేయడం బట్టి నేను మా డాడీకి చెప్పాను. నేను మా డాడీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మా డాడీకి హెల్పర్గా తిలక్ సార్ని తీసుకున్నాము, హెల్ప్ చేస్తారని చెప్పేసి. నాకు తిలక్ సార్ హెల్ప్ చేశారే తప్ప తనకేం సంబంధం లేదు. అండ్ దీంట్లో భరత్ సార్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఆయన భరత్ సార్ని ఇన్వాల్వ్ చేశారు. మేము అలా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా సతీష్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నన్ను మళ్ళీ హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, నువ్వు ఇలా హరాస్ చేస్తూనే ఉంటే నేను మళ్ళీ కంప్లైంట్ చేస్తాను అని చెప్తే, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను, నీ కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్పి నీకు పెళ్ళి కాకుండా చేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. సరే చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను వెళ్ళి ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తాను అని చెప్పి బెదిరించాను. ఆ బెదిరింపులో తను భయపడి సూసైడ్ చేసుకున్నారో మరి వేరే హ్యాబిట్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారో నాకైతే తెలీదు. సతీష్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, దానికి సంబంధించి తిలక్ కారణం అని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్లో షేర్ చేయడం అయితే చూసా. అండ్ తర్వాత సోషల్ మీడియాలో కూడా చూసా. దీనికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, సతీష్ అనే వ్యక్తి ఎవరు అంటే నాకు అసలు తెలియదు. సతీష్ కథ పక్కన పెడితే జగన్ అనే వ్యక్తి దగ్గర మాకు 14-15 ఏళ్ళ నుంచి మాకు మా ఇంటి దగ్గర పనిచేసేవాడు. అండ్ మాకు కుటుంబంలో అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాడు. జగన్కి సంబంధించిన వాళ్ళ కూతురు కల్పన అనే అమ్మాయిని ఇదే సతీష్ లవ్ అనుకుంటూ ఏడిపిస్తున్నాడు. అండ్ నువ్వు ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని చెప్పేసి అంటున్నాడు. దీనికి సంబంధించి మా పాప అప్సెట్ అయిపోయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి నాకు వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న చాలాసార్లు ఫోన్ చేస్తే సరే నేను అడుగుతా ఉన్నాడు కదా అని చెప్పేసి మొన్న పోతామంటే దారిలో స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు ఇట్లా చిన్న నాకు తెలిసిన వాళ్ళే అంటే ఆ పిల్లోని ఆ రోజు పిలిపించి కూర్చోబెట్టి, ఏం బాబు ఇట్లా చేసినావంట అంటే, నేను చేయలేదు సార్ అన్నాడు. ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్లో వాళ్ళ నాన్న మొత్తం ఏం చేసినాడు అనేది ఎవిడెన్స్లన్నీ ఎస్ఐ గారికి చూపిస్తే అప్పుడు లేదు సార్, నా మీద కేసు కట్టొద్దని సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు కానీ అని చెప్పి ఫస్ట్ తప్పించుకొని చూస్తున్నాడు. తర్వాత వాళ్ళ ఎవిడెన్స్ చూపిస్తే మాత్రం సార్ నేను చేసినాను సార్, ఇంకోసారి నన్ను దయచేసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను కాబట్టి నన్ను వదిలేను సార్ అని చెప్పేసి రిటర్న్గా ఆ పిల్లోడు వాళ్ళ అన్న ప్రశాంత్ అనే అబ్బాయి స్టేషన్లో మా వాడు చేసిన తప్పే, ఇప్పటి నుంచి తప్పు చేయకుండా మేము చూసుకుంటామంటే కనీసం ఆ పిల్లోని స్టేషన్ తీసుకుపోతే ఆడపిల్ల పంచాయతీలో కింద కూర్చోబెడతారు. కానీ వాడిని కనీసం మేము అదే పోలీసు వాళ్ళకి చెప్పి వాడిని ఏం చేయొద్దండి అని చెప్పేసి ఒక చైర్లో కూర్చోబెట్టి అండ్ వాడిని ఒక ఏటు కూడా కొట్టకుండా పోలీసు వాళ్ళు ఏం చేయకుండా అంత మర్యాద ఇస్తే వాడు ఈరోజు చెప్పే పేరు నా పేరు అండ్ ఎటువంటి సంబంధం లేని మినిస్టర్ భరత్ గారి పేరు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి సార్ ఇంకోసారి నేను రిపీట్ చేయండి సార్ అని వెళ్ళిపోయినాడు. అక్కడ వరకు బాగానే ఉంది, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అంతా కూడా హ్యాపీ. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే దీనికి సంబంధించి కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు వస్తూ తిలక్ చేసినాడు, తిలక్ మొత్తం అంతా చేసినాడు, తిలక్ వల్ల చచ్చిపోయినాడు, దీని వెనకాల తిలక్ వెనకాల భరత్ ఉన్నాడు అన్న. మోహన్ రెడ్డి అన్న రాజకీయం చేయాలి కానీ మరీ విచిత్రమైన రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు రాజకీయం చిల్లర రాజకీయం అంటే దీన్ని 15 ఏళ్ళ నుంచి సతీష్ అనే అమ్మాయి కల్పనాంజలితో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడు, దాంట్లో మధ్యలో తిలక్ ఇన్వాల్వ్ అయినాడు. ఆ పిల్ల ఏజ్ 25 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు అంటే 10 ఏళ్ళ పిల్ల నుంచే వీళ్ళు లవ్ చేసుకుంటూ తిరుగుతున్నారా? అసలు నీకు ఏం సంబంధం దీంట్లో పొలిటికల్ తీసుకురావడానికి? ఆ పిల్లోడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇది సెకండ్ టైం ఈ మంత్లో ఒకసారి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎమ్మెల్సీ కూడా ఏంది చూసుకో, అదే జనరల్ హాస్పిటల్ మళ్ళీ చూసుకో. ఎమ్మెల్సీ ఎందుకు ఏంది? వర్క్ లోడ్ అండ్ మా కంపెనీ స్ట్రెస్ వల్ల చేసుకున్నాడు అని చాలా మంది చెప్పినారు. లేదన్నా ఆ పిల్లోడు తాగుతూ ఉంటాడు, దానికి సంబంధించి కూడా ఏదో చేసుకుంటాడు, లేని అలవాట్లు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను త్వరలోనే 3 టౌన్ CA గారికి కూడా ఇస్తాను. అంటే ఆ పిల్లోడు హ్యాబిట్స్ ఏంటి అండ్ ఆ పిల్లోడు రాత్రిలో కూడా ఎట్లుంటాడు. ఇన్ని జరుగుతుంటే అండ్ మన స్టేషన్లో అంత పంచాయతీ జరిగితే అండ్ ఇంకోసారి నేను ఇన్వాల్వ్ కాను, నేను ఎవరిని సతాయించాను, ఇబ్బంది పెట్టాను అని చెప్పిన పిల్లోడు 2 రోజుల తర్వాత మళ్ళీ అదే అమ్మాయికి నువ్వు నన్నే చేసుకోవాలా, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ కథ చూస్తా, లేదంటే మీ అమ్మ కథ చూస్తా, నిన్ను వదిలిపెట్టాను అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ కూడా అన్నిట్లో బ్లాక్ చేసి లాస్ట్కి రకరకాల యాప్స్లోంచి మెసేజ్ సరే పెట్టినాం. లేదు మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, నాకు వద్దు అని చెప్పి ఇంత జరిగినా కూడా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తే నువ్వు చేసుకోలేదనుకో, నీకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు రకరకాల ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, అందరికీ స్ప్రెడ్ చేస్తా, మన స్కూల్ టీమ్కి కాలేజ్ టీమ్కి అందరికి స్ప్రెడ్ చేస్తా. స్ప్రెడ్ చేసిన తర్వాత నువ్వు సచ్చినట్లు బలైపోతావు, నన్నే చేసుకుంటావు అని చెప్పి ఆ పిల్లని అన్నాను.
ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, మన ఆలోచనలు ఏంది, మన ఆలోచన విధానం ఏంది, మన ఫోన్లో ఏమున్నాయి అని మన బుద్ధి ఏంది, మన అలవాట్లు ఏంది చూసుకోవాలి. అవి తెలియకపోయినా కూడా కనీసం ఇంకా దొరికినారులే టీడీపీ వాళ్ళు, దొరికినారులే తిలకు బాసు టీజీ భరత్ అని చెప్పి కూడా అంటాడు. దానికి సంబంధించిన ఒక సూసైడ్ లెటర్లు తిప్పుతున్నారు. చచ్చిపోయేటప్పుడు ఆ పిల్లలు 2 పేజీలు రాసినారంటారు. సూసైడ్ లెటర్ చూస్తారని చెప్పి సూసైడ్ లెటర్లు అన్ని పోస్ట్ చేస్తా ఉన్నారు. ఆ సూసైడ్ లెటర్లో చూస్తే 10 ఏళ్ళ రిలేషన్ అని చెప్పి ఆ పిల్లోడు చెప్తాడు, 5 ఏళ్ళ నుంచి మాత్రమే నా వెనకబడతాడని ఈ పాప చెప్తుంది. అండ్ ఏంది వాస్తవం అని తెలిసిన తర్వాత. కాబట్టి దయచేసి రాజకీయంగా మాత్రం ఆ సూసైడ్కి నాకు కానీ, మా గౌరవ మంత్రులు భరత్ గారికి కానీ, మా తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆడపిల్లలకు ఏదో జరిగిందని చెప్పి వాళ్ళ తండ్రిగా నా దగ్గరికి వచ్చినప్పుడు రాన్న నేను చెప్తాను స్టేషన్ పోయినా తప్ప, స్టేషన్ పోయి కూర్చున్నా, కావాలంటే మీరు స్టేషన్లో సీసీటీవీలు ఎస్పీ గారి ద్వారా చూసుకోవచ్చు, నేను కూర్చున్నా తప్ప వాడిని భయపడించింది లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక మెసేజ్ కానీ ఒక కాల్ భయపడించిన ఏ విధంగా ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ అండ్ లైవ్లో కానీ నేను ఎక్కడ భయపడిచినట్లు ప్రూఫ్ కానీ చూపిస్తే నేను రాజకీయం వదిలేస్తా. ఒకవేళ అది లేవంటే నువ్వు రాజకీయం వదిలేస్తావు మోహన్ రెడ్డి అన్న, ఓపెన్ ఛాలెంజ్ చెప్పు చూసుకుందాం. దేశంలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగురవేయడం అభినందనీయమని బీజేపీ వయం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బీజేపీ విజయం నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలను చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ నాయకులు గీతామాధురి, హామీలాన్ బాబు తదితరులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బలోపేతం అవుతోందనడానికి ఇది ఒక్క నిదర్శనమని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గిపోయిందని, బీజేపీ ప్రాబల్యం కోల్పోతోందని చేస్తున్న విమర్శలకు 3 రాష్ట్రాల్లో తమ పార్టీ సాధించిన విజయం సమాధానం చెప్పిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మరింత శక్తివంతంగా తయారవుతుందని వారు వెల్లడించారు. ఒక రీతిలో భారతదేశంలో ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు, ఈ రోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఘనంగా విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరుతున్నారో అందరూ కూడా పెద్ద పండుగ వాతావరణం చేసుకుంటాం. ముఖ్యంగా చాలా మంది మేధావులు దేశంలో అనేక విషయాలుగా మాట్లాడుతున్నారు. మోదీ హవా అయిపోయింది, మోదీ క్రేజ్ తగ్గిపోయిందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడారు. అయితే మేము చెప్తున్నాం, మోదీ హవా తగ్గలేదు, మోదీ క్రేజ్ తగ్గలేదు. మరోసారి బీజేపీ దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ పట్టణం కట్టడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్తున్నాం, అనేక సార్లు కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్లో గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తేనే అక్కడ అధికారంలోకి వచ్చాం. ఒక్క రాత్రి మ్యాజిక్ జరిగితే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రాలేదు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది, కొన్ని వందలాది మంది కార్యకర్తలు త్యాగం చేస్తే వందలాది కుటుంబంలో అనేక మంది వ్యక్తులను కోల్పోతే గానీ పశ్చిమ బెంగాల్లో మేము అధికారంలోకి రాలేదు. అదే విధంగా అస్సాంలో ఈరోజు హ్యాట్రిక్ విజయంతో మేము విజయం సాధించగలిగింది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి మూడోసారి అధికారంలోకి రావాలంటే చాలా కష్టాలు పడాలి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కసారి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో వరుసగా 3 సార్లు 4 సార్లు అధికారంలోకి చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే మేము చేస్తున్న అభివృద్ధి అక్కడ ప్రజలు మాకు స్వాగతం కడుతున్నారు, ఓట్లు వేసి పట్టం కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరోసారి ఒక 15 నుంచి 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద ప్రధానమంత్రి మా అభ్యర్థి ఉంటాడు, అక్కడ ముఖ్యమంత్రులు మా కార్యకర్తలు ఉంటారని తెలియజేసుకుంటాం. భారత్ మాతాకి. ఒక మహిళ అయ్యుండి 15 సంవత్సరాల నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలంతా కూడా వారికి ఎటువంటి సమాధానం ఇచ్చినారో రేపు మహిళా బిల్లును కూడా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే బుద్ధి చెప్తాము. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో గెలిచినందుకు విజయదుందుభి మోగించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మేమంతా సంబరాలతో చాలా జిల్లాల్లో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాము. ఇదే సమాధానం కూడా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నాము. ఇదే దీనికి సమాధానం. పారదోసి తరిమి కొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలో
భారతదేశంలో 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు గెలిచింది. అందులో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు సంబరాలు పండుగ చేస్తున్నారు. కాబట్టి జై బీజేపీ. తమ పదవి విరమణ అనంతరం జీవితాన్ని చిన్నరాముడు వాల్మీకి రాముడు కళా రంగానికి అంకితం చేయాలని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పదవి విరమణ చేసిన చిన్నరాముడు వాల్మీకి రాముడులను ఘనంగా సన్మానించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నగరపాలక సంస్థలు మేనేజర్గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన చిన్నరాముడు అలాగే పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు వాల్మీకి రాముడులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేనేజర్గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన చిన్నరాముడు దంపతులను పూలమాల వేసి శాల్వా కప్పి సన్మానించారు. అలాగే పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు వాల్మీకి రాముడు దంపతులను శాల్వా కప్పి పూలమాల వేసి సన్మానించారు. వక్తలు మాట్లాడుతూ ఉద్యోగులుగా పనిచేస్తున్న చిన్నరాముడు వాల్మీకి రాముడు స్వతహాగా కళాభిమానులని కళాకారులని చెప్పారు. వారు తమ పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని కళారంగానికి అంకితం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మాకు అడిగిన వెంటనే సహకరించి ఏర్పాటు చేసినటువంటి మిత్రులు గంగాధర్ కళారత్న నంది అవార్డు గ్రహీత, వీరికి మన కల్లూరే తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి వ్యక్తి. ఆయన అడిగిన వెంటనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే చిన్నరాముడు గారు రిటైర్ అయినారు. అలాగే ఆయన కూడా రాముడు వాల్మీకి రాముడు మరి 21 తేదీ ఫంక్షన్ జరిగింది గోలెగంలో. కాకపోతే టీజీవీ కళాక్షేత్రంలో వాల్మీకి రాముడి యొక్క సేవలు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వారు ఈసీ మెంబర్గా కొనసాగుతూ ఈ అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకున్నందువలన వారు పదవి విరమణ చేస్తున్నారని వారికి చిరు సత్కారం టీజీవీ కళాక్షేత్రం తరపున. తర్వాత చిన్నరాముడు గారు మా ఏ కార్యక్రమంలో మొట్టమొదటి కూర్చుండేటువంటి వ్యక్తి ఆయనే. దాదాపుగా ఇది 5-6 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. మరి ఆ వ్యక్తి యొక్క లక్షణాలను మొన్న నేను సభలో చెప్పినాను. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా ఆయన కోపం అంటూ ఎరగడు. ఎప్పుడూ చిరునవ్వుతోనే 30 సంవత్సరాల పైన 35 ఏళ్ళు అనుకుంటాను సర్వీస్ చేశాడు. ఈరోజు మనందరి ముందు పదవి విరమణ స్వీకరించడానికి వారు వచ్చినందుకు వారికి వారి శ్రీమతికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర హౌస్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 4 టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరానికి చెందిన టీడీపీ నాయకులు విక్రమ్, రంగవల్లి, ధర్మ సుమన్ రాముడుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన టీడీపీ నాయకులు విక్రమ్, రంగవల్లి, ధర్మసుమన్ రాముడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, కర్నూలు అసెంబ్లీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇస్తున్న విలువను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిరూపించారని అన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ముఖ్యంగా తెలిపే విషయం ఏంటంటే మన మంత్రివర్యులు గవర్నర్ శ్రీ టీజీ భరత్ గారు ఇట్లా బూత్ ఇన్ఛార్జెస్కి మన కథ తల్లిదండ్రులకి గుర్తుంటుందేమో కానీ మనకు ఒకసారి గుర్తుందో ఉండదో కానీ వారైతే మాత్రము మన ఆధార్ కార్డ్స్ ఇవి దాని బేస్లో మనకందరికీ కూడా వారే స్వయంగా ఇన్విటేషన్ చేసి మనల్ని పిలిచి మనకు బర్త్డే చేయటం, కేకులు పోయటము, తర్వాత వాళ్ళు స్వయంగా వాళ్ళు ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ మనకు ఆహ్వానంగా చెప్పటము, ఇదంతా కూడా గొప్ప విశేషంగా మనం చెప్పుకోవాలి.
ఆయన ఎంత ఉన్నత రాజకీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనలందరినీ కూడా ఆయన కోసం శ్రమ పడ్డటువంటి కార్యకర్తలైతేమి, పూర్తి ఇన్ఛార్జీలైతే ఏమి, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలకి ప్రత్యేక స్థానం ఇచ్చి వారు ఉన్నత స్థానంలో నిలబడి రాజకీయంగా ఉన్నప్పటికీ కూడాను ఇంతమందికి కూడా అవకాశాలు ఇచ్చి ఇంత మహోన్నతంగా గౌరవిస్తున్నటువంటి ప్రముఖమైన వ్యక్తి మన మినిస్టర్ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యక్తే మనకి ఎలక్షన్ కూడా మనకు మినిస్టర్ గారు వీర రాజకీయంగా ప్రస్థానంలో కొనసాగుతూ వారి అందరికీ కూడా మనము సేవలు చేస్తూ ఆ మంత్రి గారి ఆధ్వర్యంలోనే వారి యొక్క ఆశీస్సులు మరి ఎల్లవేళ మన వైపు కూడా ఉండాలని చెప్పేది సదా కోరుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే మంత్రి గారికి సదా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 24th బర్త్డే నుంచి నేను సార్ గారి ఆధ్వర్యంలో స్వయంగా వచ్చి బ్లెస్సింగ్స్ అవి తీసుకొని ఇక్కడే నేను బర్త్డే అవి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా ఇలాంటి సదవకాశాన్ని కల్పిస్తూ మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని కేక్ కటింగ్స్ అవి ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి నాయకుల దగ్గర పనిచేయటం మాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వన్స్ అగైన్ శ్రీ టీజీ భరత్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ బర్త్డేలు తెలుసుకొని అసలు యాక్చువల్గా అందరూ బర్త్డేలు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే ఏంటని ఆలోచించడం చాలా ఉంది. ఈ విధంగా సర్ప్రైజ్ చేస్తాడని టీజీ భరత్ గారు ఏ బూత్ ఇన్ఛార్జి ఊహించలేదు. వాళ్ళని ప్రతిరోజు ఎంతమంది బర్త్డేలు ఉంటే అంతమందికి వాళ్ళకు కేకు కట్ చేపించి వాళ్ళ ఆనందాన్ని మర్చిపోలేని, ఏ నాయకుడు మర్చిపోలేని ఒక అవకాశం ఇది. బూత్ ఇన్ఛార్జిని ఈ విధంగా గౌరవిస్తున్నందుకు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల జబర్దస్త్ కళాకారుల నిర్వహించిన హాస్య కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. టీజీవీ కళాక్షేత్రం కళాకారుల యొక్క ప్రతిభకు 2 పద్యాలు మన ముందుకు వచ్చాయి. మరొకసారి కళాకారులకు అడిగే చెప్పండి. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ నగరపాలక కమిషనర్ శ్రీ రవీంద్రబాబు గారికి, అలాగే నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ రాజశేఖర్ గారికి కళాకారులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా గట్టిగా చెప్పండితో కర్నూలు ప్రజలందరూ టీవీగా నరేష్ గారు అలాగే అర్జున్. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.